అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో గోరుచిక్కుళ్ళు ఎండు కొబ్బరి కారం అండి. ఓకే అండి, చూసారండి. గోరుచిక్కుళ్ళు ముందుగానే ఒలిచేసేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నామండి. దీనికోసం స్టఫింగ్ ఏంటంటే ఇదిగోండి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొంచెం ఉప్పు అంతా కలిపేసుకొని ఇదిగో చూసారండి ఈ పొడి చేసుకున్నామండి. ఇదండి చూసారండి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ప్లస్ ఉప్పు కూడా రాక్ సాల్ట్ అండి, కళ్ళుప్పు కూడా కలిపేసేసుకొని ఇదిగో చూసారండి ఇలాగా ఈ ఎండు కొబ్బరి కారం అనేది పక్కన పెట్టుకున్నామండి. దీనికి ఇంకా తాలింపు వేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, ముందుగా నాన్ స్టిక్ కడాయి అనేది పెట్టుకుందామండి. సో దానికి కావాల్సిన ఉప్పు కూడా కాదు, సారీ, ఆయిల్ అను పసుపు కూడా కొంచెం పక్కన పెట్టుకున్నామండి. సో ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. సో కరివేపాకు అను తాలింపు గింజలు వేసేసుకుంటే ఆయిల్లో సరిపోద్దండి. సో తాలింపు గింజలు వేసేసుకున్నాము, కొంచెం ఒక్క రెబ్బ కరివేపాకు వేసేసుకుంటే సరిపోద్దండి. ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ గోరుచిక్కుళ్ళు అనేదండి వేసుకుందామండి. హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇక్కడ పచ్చుకోండి. ఈ ఎండు కొబ్బరి కారంలో ఆల్రెడీ దీంట్లో కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి పర్టికులర్గా అక్కర్లేదండి దీంట్లోకి. ఈ గోరుచిక్కుళ్ళకి అక్కర్లేదు కదా, ఒకవేళ చాలకపోతే మనం వేసుకుందామండి. సరేండి, ఎంత బాగుందో ఈ గోరుచిక్కుళ్ళు కారం అనేది పప్పుచారులోకి కానీ, ఆకుకూర పప్పులో కానీ, లేకపోతే విడిగా వైట్ రైస్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి, ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ నూనెలో బగరి చేస్తే సరిపోద్దండి. ముక్క అనేది ఉడికిపోయిందండి. సో ఫైనల్గా ఈ ఎండు కొబ్బరి కారం అనేది జల్లేసుకుందాము. చాలా బాగుంటుందండి. అసలు వైట్ రైస్ ప్లెయిన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నం వేసుకొని తింటే. ముందు కలుపుకుందాం కొంచెం వేసుకొని. బా, ఎంత స్మెల్ చాలా బాగుందండి. సరే, కొంచెం సాల్ట్ అయిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇదిగో చూసుకో.
చూసారండి గోరుచిక్కుల కారం అనేది టేస్ట్ కూడా చక్కగా సరిపోయిందండి. చూసారండి గోరుచిక్కుల కారం అనేది ఎండు కారం అనేది ఎండు కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. టేస్ట్ చూసారండి ముక్కకు కూడా ఉప్పు బాగా పట్టింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. చూసారండి గోరుచిక్కుళ్ళు ఎండు కొబ్బరి కారం అండి. ఎంతో ఎమ్మీగా ఉందండి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుస్తామండి. అంతవరకు ఉంటామండి. బాయ్ అండి.